రములు కావు కావు చల జీవితములు సిరి సంపదలు సుఖం కరములు కావు కావు పలు గద్దెలు మిద్దెలు నా ఆత్మశాంతి కాకరములు కావు కావు నవకమ్మలు నిత్యము కావు కావటంచు చరచుచునుండు కాకి కనుమల్లదిగో బహరాము గోరిపై. ఈ పద్యం యొక్క సారాంశం స్థిరములు కావు కావు చల జీవితములు. ఎవరి జీవితమైనా శాశ్వతంగా ఉంటుందని ఎవరిని ఒక్కరిమని చెప్పగలమా? ఇప్పుడు ఇలా ఉన్నాం, పరీక్షము ఎవరికి ఏ విధంగా శరీరం విడిచిపెడతామో తెలియదు. ఎవరి జీవితం కూడా స్థిరముగా ఉండదు అని మొదటి అర్థం. తరువాత సిరి సంపద సుఖం కరము కావు కావు. ఏ ఒక్కడైనా సరే బాగా ధనవంతుడి ఇంటికి వెళ్ళి అడగండి, నాయన బాగున్నానంటే ఏం బాగా అంటాడు. అంటే ఎంత సంపద అడుగున్నప్పుడు కూడా ఆడి మనసు అంత ఉండదు. ఎందుకు? అతీతమైన కోరికలు, నిలకడలేని కోరికలు. అందుకు సిరి సంపదల వల్ల కూడా సుఖం ఉండదు. కళ్ళు గద్దెలు మిద్దెలు నా ఆత్మశాంతి కాకరములు కావు కావు. ఒక పెద్ద రాజ్యాన్ని దేశాన్ని పరిపించి వ్యక్తి దగ్గరండి, అంత అధికారం ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూడా ఆ ప్రశ్న అడిగితే మీరు సుఖంగా ఉన్నారా, ప్రశాంతంగా ఉన్నారంటే ఏమి సుఖం రా బాబు, పరిపాలనలో నానా బంగారు పడుతున్నాను, అటువైపు విమర్శలు ఇటువైపు పొగడతలు, ఒక్కోసారి ఎవరు ఏమంటారు దగ్గర రకరకాల ఒత్తిడితో ఉన్నారని చెప్పి ఆయన కూడా అదే సమాధానం ఇస్తారు. అలాగే నవకమ్మలు నిత్యము కావు కావటంచు. నవకమ్మలంటే మన యొక్క శరీర సౌందర్యం, మన యొక్క శరీర బలం. ఈరోజు మనం ఇంత బలంగా ఉండొచ్చు, ఎంతో అందంగా ఉండొచ్చు. అనుకోకుండా మన కర్మానుసారం ఒక అనారోగ్యం పాలై ఆరోగ్యం క్షీణించిపోతే తక్కువ రోజుల్లో 20 సంవత్సరాల యువకుడు కూడా 60 సంవత్సరాలు వృద్ధులైపోయే సందర్భాలను చాలా చూస్తున్నాం. కనుక దీని యొక్క అర్థం ఏంటంటే ఏది కూడా మన స్థిరత్వంగా శాశ్వతంగా ఏది ఉండదు. ఉండేదల్లో ఒక ఆత్మ జ్ఞానం ఒక్కటే ఉంటుంది. ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే మనం నిరంతరం కొనసాగిస్తూ ఉంటామో ప్రతి ఒక్కరిలో దైవాత్మాన్ని చూస్తాం. అందులో దైవాత్మాన్ని ఎప్పుడు చూస్తామో మనలో అసూయ, అహంకారం, ద్వేషం అన్ని దూరం అవుతాయి. ఇవన్నీ ఎప్పుడు దూరం అవుతాయో మనిషిలో తేజస్సు నిరంతరం ఉంటుంది. అహంకారం ఎప్పుడు మనిషిని ఉండకూడదు. ఒక ఉదాహరణ, ఒక గ్రామంలో ఒక అతను 7 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడండి. 7 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడం వల్ల ఆయన ఎప్పుడు కిందకి దిగడు. సమాజంతో ఆయన సాంగత్యం ఉండదు. నాకేంటి అవసరం, నేను నాట్లో ఉన్నాను కదా అని అహంకారం దాని పైన ఉంటే ఎప్పుడైనా ఆయన కావాల్సిన సరుకులు కావాలని ఎవరితో పైకి తెప్పించుకోవడం, తెప్పించిన దానికి ఎంతకని చెల్లిపోవడం అలా గడుపుతుంటారు. సమాజంతో ఎప్పుడైతే మనిషికి దూరం అవుతుందో అది